సార్ 4-5 రోజులు టీచర్ బిజీగా ఉండి కరెక్షన్ చేయకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. అలాంటి మిస్టేక్స్ మాకు తెలుస్తాయి. కాబట్టి ఓపెన్ చేసి అంటే ఎట్లాగా ఫీల్ అవుతారంటే మధ్య పేరెంట్స్ అయిపోయింది, స్కూల్కి పంపించేసాం, మన డ్యూటీ అయిపోయింది, స్కూల్ వాళ్ళే దగ్గరైతే స్కూల్ వాళ్ళు చూసుకుంటారు, అయిపోయింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ సైన్ చేయొద్దు పేరెంట్స్. ఇంకొకటి అడుగుతున్నారు పేరెంట్స్, దే ఆర్ ఆస్కింగ్ వన్ మోర్ థింగ్. పేరెంట్స్ ఏమన్నా పిలిపించి మీ అబ్బాయో అమ్మాయి ఇట్లా డల్ గా ఉన్నారండి స్టూడెంట్ అని చెప్తే మీ దగ్గరే ఉంటున్నారుగా, మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు మీ దగ్గరే ఉంటున్నారు కదండి, మమ్మల్ని అడుగుతారేంటి అంటారు. మమ్మల్ని అడుగుతారేంటి? ఇప్పుడు లాస్ట్ కి మేమేమన్నా ప్రమోట్ చెయ్యము ఈ క్లాస్ లో, ఈ అబ్బాయి ఫెయిల్ అయ్యాడంటే ఇయర్ అంతా మీ దగ్గరే ఉన్నాడుగా అంటారు. కానీ మీరు కూడా చెక్ చేయండి, ప్రోగ్రెస్ కార్డ్ ఆ మార్క్స్ చెక్ చేయండి కరెక్టో కాదు. ఎగ్జామ్ బుక్స్ మీకు ఇంటికి పంపిస్తున్నాం మేము, పేపర్స్ అవి చెక్ దానిలో ఒక సమ్ ఇవ్వండి, ఇచ్చి చేయమనండి, మీ ముందు చేస్తాడా లేదా. ఎలా చదువుతున్నాడో చూడడానికి ప్రతిరోజు పేపర్లో జస్ట్ ఒక సెంటెన్స్, ఇంగ్లీష్ పేపర్ కానీ తెలుగు పేపర్ కానీ క్లాస్ చెప్తాను. లాంగ్వేజ్ ఎలా డెవలప్ అవుతుంది పేపర్ చదివితే, బుక్స్ చదివితే. కాబట్టి వాళ్ళకి ఒక హ్యాబిట్, మీరు ఓపెన్ చేసి మీ ముందు చదవమనండి. టీవీలో స్క్రోల్ అవుతుంది న్యూస్, చదవమనండి. చదవగలుగుతున్నాడా లేదా అంటే మరీ ఫస్ట్ క్లాస్ వాళ్ళు చదవలేదు, సెకండ్ క్లాస్ వాళ్ళు చదవలేదు, థర్డ్ క్లాస్ నుంచి చదవగలరు. థర్డ్ నుంచి చదవాలి, న్యూస్ పేపర్ చదవాలి. నిజంగా మీరు మంచి పేరెంట్ అయితే అట్లీస్ట్ 15 minutes న్యూస్ పేపర్ చదివించడం అలవాటు చేయండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. అండ్ మీరు గ్రూప్స్ లో ప్లీజ్ మెసేజ్ పెట్టకండి, మా అబ్బాయి వాళ్ళ రారు, కాఫ్, ఫీవర్ అని గ్రూప్స్ లో పెట్టకండి. మిస్ కి ఫోన్ చేసి చెప్పేయండి, ఇట్ ఈజ్ ఇనఫ్. ఓకే, అందరి దగ్గర టీచర్స్ నంబర్స్ ఉన్నాయి, పర్సనల్ నంబర్స్ ఉన్నాయి. కాబట్టి దయచేసి గ్రూప్ లో పెట్టకండి. ఇంకోటి, గ్రూప్ అంటే నాకు గుర్తుకొచ్చింది, మీరు ఫార్వర్డ్ చేసే మెసేజ్ మీరు చెక్ చేసుకోవట్లేదు. టిక్ టాక్ మెసేజెస్ ఏం పడితే అవి అంటే ఫార్వర్డ్ చేసేటప్పుడు మనం ప్రెస్ చేస్తాం కదా, అది ఏమవుతుందంటే ఒకటి కంటే ఎక్కువ అంటే మీ గ్రూప్